హెచ్ఎన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం. రవాణా మంత్రి పూనం ప్రభాకర్ ఈరోజు మినిస్టర్స్ క్వార్టర్స్లోని తన నివాసంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. దీనికి జూబ్లీహిల్స్లోని యూసఫ్గూడ డివిజన్కు చెందిన ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి, లక్ష్మారెడ్డి, జైవీరారెడ్డి, బి నాయక్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, హాజ్ కమిటీ చైర్మన్ మౌలానా సయ్యద్ గులాం అఫ్జల్, బ్యాబానీ, ఖుస్రో పాషా మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్ని ఈ సమావేశం సమీక్షించింది మరియు ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వారి ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని పూనం ప్రభాకర్ అన్నారు. పార్టీ స్థానిక కార్యకర్తలను సమీకరించాలి. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిను నియమించడం ద్వారా పోలింగ్ కేంద్రంలో శాతాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. జూబ్లీహిల్స్లో ఓటింగ్ శాతం మెరుగుపడేలా ఓటర్లను బూత్కు తీసుకెళ్లి తిరిగి రావాలి. యూసఫ్గూడ డివిజన్లో పార్టీ పరిస్థితి స్థిరంగా ఉందని, ముఖ్యమంత్రి రోడ్ షో తర్వాత పరిస్థితి మరింత మెరుగుపడుతుందని నాయకులు అన్నారు. తర్వాత పూనం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు కేబినెట్ సమావేశంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రులు మరియు ముఖ్యమంత్రి గురించి హరీష్ రావు తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నారని ఆమె అన్నారు. హరీష్ రావు నిజమైన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించాలనుకుంటున్నారని ఆమె అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం విచారకరం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపారు మరియు ఇద్దరు వేర్వేరు ఆటోలలో తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వారు తీవ్రంగా విమర్శించారు మరియు హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ తన నివాసం నుండి తెలంగాణ భవన్కు కారు ఎక్కాడు, కానీ మధ్యలో కారు దిగి ఆటోలో కూర్చున్నాడు. మార్గ మధ్యలో అతను ఆటో డ్రైవర్ నుండి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రయాణించిన అదే ఆటోలో కేటీఆర్ ఎక్కాడు. ఆ సమయంలో రాహుల్ గాంధీ తనను చాలా ప్రశ్నలు అడిగారని ఆటో డ్రైవర్ మసరత్ అలీ కేటీఆర్కి చెప్పాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆటో డ్రైవర్ల విధిని మారుస్తానని హామీ ఇచ్చాడు, కానీ ఇంకా ఏమీ హామీ నెరవేరలేదు. 2 సంవత్సరాల క్రితం అతనికి సొంత వ్యక్తిగత ఆటో ఉంది, కానీ సమస్యల తర్వాత అతను తన ఆటోను అమ్మేశాడు. ఇప్పుడు నేను అద్దెకు తీసుకున్న ఆటోను నడుపుతూ నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. గత 2 ఏళ్లలో ఆత్మహత్య చేసుకున్న 161 మంది ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ప్రభుత్వం 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి టి హరీష్ రావు తన నివాసం కోకపేట నుండి ఐరగడ్డ గోకుల్ థియేటర్కు, అక్కడి నుండి తెలంగాణ భవన్కు ఆటోలో చేరుకుని ఆటో డ్రైవర్ నుండి తన మరియు ఇతర ఆటో డ్రైవర్ల సమస్యల గురించి సమాచారం పొందారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చిందని ఆయన అన్నారు. 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వం తన హామీని నెరవేర్చలేదు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం 1,500 కోట్లు బాకీ ఉందని ఆయన అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా ఆటో డ్రైవర్ల కడుపులో తన్నారని హరీష్ రావు అన్నారు. ఆ తర్వాత వ్యాపారం లేకపోవడం, ఇతర సమస్యల కారణంగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దృష్ట్యా వెస్ట్ జోన్ పోలీసులు రౌడీలపై ఆపరేషన్ ప్రారంభించారు మరియు మధురానగర్ పోలీసులు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చన్నశ్రీ సలీం యాదవ్ సహా 74 మంది రౌడీలకు బాండ్ జారీ చేశారు. అదనంగా నవీన్ యాదవ్ తమ్ముడు రమేష్ యాదవ్కు కూడా బాండ్ జారీ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దృష్ట్యా ఎప్పటిలాగానే ఈ నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సంబంధం ఉన్న రౌడీల గురించి పోలీసులకు తాజా వివరాలు వస్తున్నాయి మరియు వారికి మంచి ప్రవర్తన కోసం బాండ్ జారీ చేయబడుతుంది. నవీన్ యాదవ్ తండ్రి చన్నశ్రీ సలీం యాదవ్ కూడా మధురానగర్ పోలీస్ స్టేషన్లో రౌడీ ఎలిమెంట్ మరియు అతనికి కూడా బాండ్ జారీ చేయబడింది. ఎన్నికల దృష్ట్యా రౌడీ ఎలిమెంట్ నేరస్తులు మరియు నాన్ బెయిలబుల్ వారెంట్లను అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేస్తున్నాయి. ఎన్నికల దృష్ట్యా పోలీసులు ఇప్పటి వరకు 100 మంది రౌడీ ఎలిమెంట్లను బాండ్ జారీ చేసినట్లు గమనించవచ్చు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ముందు రాజకీయ ప్రచారాలలో కృత్రిమ మేధస్సు, ఏఐ మరియు కృత్రిమ కంటెంట్ వాడకాన్ని నియంత్రించడానికి భారత ఎన్నికల కమిషన్ ఈసీఐ కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. అక్టోబర్ 24న జారీ చేయబడిన ఈ సలహా ఎన్నికల సమగ్రతను కాపాడడానికి మరియు నకిలీ లేదా తారుమారు చేయబడిన డిజిటల్ కంటెంట్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రయత్నిస్తుంది. ఆదివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో జిల్లా ఎన్నికల అధికారి మరియు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి ఖట్టన్ అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మరియు ప్రచార బృందాలు ఎన్నికల ప్రచారంలో పారదర్శకతను నివారించడానికి
మరియు నిర్ధారించడానికి మరియు తప్పుడు సమాచారాన్ని నివారించడానికి ఈసీఐ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రచార సామాగ్రిలో ఉపయోగించే ఏదైనా ఏఐ జనరేటెడ్ లేదా డిజిటల్ మార్చబడిన చిత్రం, వీడియో లేదా ఆడియో ఏఐ జనరేటెడ్, డిజిటల్గా ఎన్హాన్స్డ్ లేదా సీతా టెక్ కంటైనడ్ వంటి స్పష్టమైన లేబుల్ను కలిగి ఉండాలి. బహిర్గతం ప్రముఖంగా ప్రదర్శించబడాలి. దృశ్య ప్రాంతంలో కనీసం 10% కవర్ చేయాలి మరియు ఆడియో విషయంలో క్లిప్ వ్యవధిలో మొదటి 10% లోపు ప్రకటించాలి. ప్రచార కంటెంట్ మోటా డేటా లేదా శీర్షికల ద్వారా సృష్టికర్త లేదా బాధ్యతాయుతమైన సంస్థను కూడా గుర్తించాలి. ఒక వ్యక్తి యొక్క వాయిస్, ముఖం లేదా గుర్తింపును వారి అనుమతి లేకుండా తప్పుగా సూచించే లేదా ఓటర్లను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో ఏఐ జనరేటెడ్ కంటెంట్ను ఉపయోగించడాన్ని ఈసీఐ నిషేధించింది. ఏదైనా తప్పుదారి పట్టించే కృత్రిమ కంటెంట్ కనుగొనబడినా లేదా నివేదించబడినా దానిని 3 గంటలలోపు తొలగించాలి. ఇంకా రాజకీయ పార్టీలు తమ ప్రచార సమయంలో ఉపయోగించిన అన్ని ఏఐ జనరేటెడ్ కంటెంట్ యొక్క అంతర్గత రికార్డును నిర్వహించాలి. నైతిక మరియు పారదర్శకత ప్రచారం యొక్క ప్రాముఖ్యతను బలోపేతం చేస్తూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో న్యాయంగా మరియు జవాబుదారీతరంగా ఉండడానికి అన్ని రాజకీయ నటులు కమిషన్ సూచనలను పాటించాలని ఆర్వి కర్టన్ అన్నారు. రాజకీయాల్లో ఏఐ మరియు డిజిటల్ సాధనాల ఉపయోగం ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయాలి, దానిని బలహీనపరచకూడదు అని ఆయన అన్నారు. ఇటీవలే ఉప ఎన్నికల్లో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ టెబాస్ విజయంలో అమెరికా నుండి గణనీయమైన సహాయం పొందారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వెల్లడించారు. ట్రంప్ ప్రకారం ఎన్నికలకు ముందు ప్రభుత్వాన్ని ప్రోత్సహించడానికి ఆయన పరిపాలన $40 బిలియన్ల ఆర్థిక ప్యాకేజీని అందించింది. ప్రస్తుతం ఆసియా పర్యటనలో ఉన్న ట్రంప్ దీనిని ఒక పెద్ద మరియు ఊహించని విజయంగా అభివర్ణించారు. ఇది గొప్ప విజయమని అన్నారు. వారు మా నుండి చాలా సహాయం పొందారు. నేను వారికి మద్దతు ఇచ్చాను, బలమైన మద్దతు ఇచ్చాను అని అన్నారు. అర్జెంటీనాకు ఆర్థిక సహాయాన్ని పర్యవేక్షించిన ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్తో తన సహా ఉన్నత పరిపాలనా అధికారులను కూడా ట్రంప్ ప్రశంసించారు. దక్షిణ అమెరికాలోని అనేక దేశాలతో మేము సహకరిస్తూనే ఉన్నాం, మా ప్రత్యేక దృష్టి ఆ ప్రాంతంపైనే ఉంది అని ట్రంప్ జోడించారు. తన కఠిన ఆర్థిక సంస్కరణ విధానాలను ప్రజలు తిరస్కరించినప్పటికీ అర్జెంటీనా ఎన్నికలు అధ్యక్షుడు మిల్లీకి తన కఠినమైన ఆర్థిక సంస్కరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రజాదరణ పొందిన ఆదేశాన్ని ఇచ్చాయి. ట్రంప్ మిల్లీకి మద్దతు ఇవ్వడంలో ఇప్పటికే అంగీకరించబడిన $20 బిలియన్ల కరెన్సీ స్వాప్ ఒప్పందం ఉంది. అదే సమయంలో మరో $20 బిలియన్ల రుణ పెట్టుబడి కూడా ప్రతిపాదించబడింది. ఈ ఎన్నికల నుండి మేము చాలా ప్రయోజనం పొందాము, ఎందుకంటే వారి బాండ్ల విలువ పెరిగింది మరియు దేశం యొక్క క్రెడిట్ రేటింగ్ మెరుగుపడింది అని ట్రంప్ అన్నారు. అయితే అమెరికా ఆర్థిక లాభం కోసం దానిలో లేదు అని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్తో ప్రయాణిస్తున్న ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఈ సహాయాన్ని మిల్లీ ఆర్థిక ప్రణాళికకు మద్దతు ఇచ్చే వారధిగా అభివర్ణించారు. శతాబ్దపు విఫలమైన విధానాలకు వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారు. మలేషియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు విలక్షణమైన లుక్ వచ్చింది. విమానాశ్రయంలో సాంప్రదాయ స్వాగతం పలికే సమయంలో ఆయన డ్రమ్ వాయిస్తూ నృత్యం చేయడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 23 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘనమైన మరియు ఉత్సాహభరితమైన స్వాగతం లభించింది. మలేషియా అధ్యక్షుడు అన్వర్ ఇబ్రహీం సహా సీనియర్ అధికారులు ట్రంప్కు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. విమానాశ్రయంలో సాంప్రదాయ మలేషియా కళాకారులు డ్రమ్ వాయిస్తూ ట్రంప్కు స్వాగతం పలికారు. ఆశ్చర్యకరంగా అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఈ నృత్యంలో భాగమయ్యారు. మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఆయన పక్కనే నిలబడి చప్పట్లు కొడుతున్నారు. ట్రంప్ నృత్యం చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యింది. తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం ఆసియాన్లో పాల్గొనడానికి అధ్యక్షుడు ట్రంప్ మలేషియాకు వచ్చారు. ప్రాంతీయ సహకారం మరియు దౌత్య సంబంధాలను బలోపేతం చేయడమే ఆయన లక్ష్యం. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఆయన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను కూడా కలవనున్నారు. కాంబోడియా మరియు థాయిలాండ్ మధ్య శాంతి ఒప్పందంపై కూడా ట్రంప్ సంతకం చేయనున్నారు. దుబాయ్ పోలీసులు పోలీసు అధికారిని కావాలనే యువతి కలను నెరవేర్చారు. నివేదికల ప్రకారం దుబాయ్ పోలీసులు ప్రజా సంబంధాలను బలోపేతం చేసే స్ఫూర్తితో పోలీసు యూనిఫామ్ ధరించి లగ్జరీ పెట్రోల్ వాహనంలో ప్రయాణించాలని కోరికను వ్యక్తం చేసిన 3 ఏళ్ల సారా నబీల్ కలను నెరవేర్చారు. స్థానిక ఆసుపత్రిలో జరిగిన కమ్యూనిటీ కార్యక్రమంలో సారా చిన్న పోలీసు అధికారిని కావాలని తన కోరికను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్కూల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ బృందం వెంటనే
ఈ కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకుంది. ఇది పిల్లలలో ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి మరియు సామాజిక సంబంధాలను బలోపేతం చేయడానికి దుబాయ్ పోలీసుల నిబద్ధతను హైలైట్ చేసింది. దుబాయ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో సారా మరియు ఆమె కుటుంబ సభ్యులను హృదయపూర్వకంగా స్వాగతించారు. అక్కడ కెప్టెన్ మాజిద్ బిన్ సాద్ అల్ కాబీ, స్కూల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ టీమ్ హెడ్ మరియు లెఫ్టినెంట్ మరియు ఈసా డిప్యూటీ హెడ్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. ఆ బృందం సారాను బహుమతిగా అందజేసింది మరియు ఆమెకు చిన్న సైజు దుబాయ్ పోలీస్ యూనిఫామ్ని కూడా ఇచ్చింది. తర్వాత సారాకు లగ్జరీ పెట్రోల్ వాహనంలో నగరం చుట్టూ ఫీల్డ్ టూర్గా కూడా ఇచ్చారు. అక్కడ చిరస్మరణీయమైన ఫోటోలు తీయబడ్డాయి. మలేషియాకు వెళ్లే మార్గంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖతార్లో కొద్దిసేపు ఆగారని, ఖతార్ ఎమిర్ మరియు ప్రధానమంత్రిని విమానంలో కలిశారని ఒక విదేశీ వార్తా సంస్థ తెలిపింది. మలేషియాలో ఏషియన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు వెళుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖతార్ రాజధాని దోహాలో కొద్దిసేపు ఆగారని ఒక విదేశీ వార్తా సంస్థ తెలిపింది. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మరియు ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థానీతో ట్రంప్ విమానంలో సమావేశమయ్యారు. మధ్యప్రాచ్యంలో మనం అద్భుతమైన శాంతిని సాధించామని, ఇందులో ఖతార్ పెద్ద పాత్ర పోషించిందని ట్రంప్ అన్నారు. తర్వాత విమానంలో విలేకరులతో మాట్లాడుతూ అధ్యక్షుడు జీ జిన్పింగ్తో గొప్ప సమావేశం జరగాలని ఆశిస్తున్నానని, నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చే మరో 100% సుంకాన్ని నివారించడానికి చైనా ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుందని తాను విశ్వసిస్తున్నానని ట్రంప్ అన్నారు. అదనంగా గాజాలో శాశ్వత శాంతి నెలకొల్పాలని త్వరలో టాస్క్ ఫోర్స్ సిద్ధంగా ఉంటుందని, అవసరమైతే ఖతార్ గాజాకు శాంతి పరిరక్షక దళాలను పంపడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. హమాస్ వెంటనే బందీలను విడుదల చేయాలని ట్రంప్ అన్నారు. మృతదేహాలను తిరిగి ఇవ్వాలి. హమాస్ బందీల మృతదేహాలను తిరిగి ఇవ్వకపోతే శాంతి ఒప్పందంలో పాల్గొన్న ఇతర దేశాలు చర్యలు తీసుకుంటాయి. అమెరికా రాబోయే 48 గంటల్లో పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తోంది. హెచ్ఎన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.